హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బీగాస్ నుండి ఆర్యూవి 350 అనే మోడలు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అది ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, దీని కాస్ట్ ఎంత ఉంది, అలాగే ఈ వెహికల్ మన కంఫర్ట్ పరంగా ఎలా ఉంది అనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి పెడదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా లుక్స్ చూడండి ఎలా ఉందనేది. లుక్ పరంగా అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు కూడా వీళ్ళది ఇదే మాదిరిగా పెద్ద వీల్స్తో వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ అయితే బిగాస్ నుండి ఇంతకు ముందు కూడా వచ్చేదనమాట. దీని ఫ్రంట్ ముందు చూడండి, ఇది వచ్చి మెటల్ బాడీ అలాగే ప్లాస్టిక్తో కలిపి ఫైబర్ బాడీతో అట్లా వచ్చిందనమాట. ఫ్రంట్ మనకు డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి, ఎల్ఈడి ల్యాంప్స్ మనకు, అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. ఇది మనకు డిఆర్ఎల్గా ఉంటుంది. అలాగే మనకు హెడ్ ల్యాంప్ కూడా మనకు ఎల్ఈడితో అయితే వస్తుందన్నమాట. క్రోమ్ ఫినిష్తో వస్తుంది పైన. కింద మనకు వాళ్ళు చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సస్పెన్షన్ చూసుకుంటే మనకు డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే, అదే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట ఫ్రంట్. అంతేకాకుండా మనకు 80/80 16 ఇంచెస్ అలై వీల్తో అయితే వస్తుందన్నమాట. అలై వీల్ కూడా వీళ్ళు ఓన్ బ్రాండే, వీళ్ళు ఓన్గా అయితే తయారు చేస్తున్నారనమాట. ఎక్కడి నుంచి వీళ్ళు ఇంపోర్ట్ అయితే చేసుకోరు, వీళ్ళ దగ్గర అన్ని వీళ్ళు ఓన్గానే తయారు చేస్తారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 90/80 16 ఇంచెస్ అలై వీల్తో అయితే వస్తుంది. మనకు బ్రేకింగ్ కూడా మనకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ అయితే ఉండదు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. డిస్క్ అనేది వాళ్ళు ఇంకొక మోడల్లో కూడా డిస్క్ అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారనమాట. ఇదైతే ఫైనల్ మోడల్ అయితే కాదు, వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు ఒక నమూనా అయితే తీసుకొచ్చారనమాట. అంటే మా వెహికల్ ఇలా ఉండబోతుందని చెప్తున్నారు. అయితే చిన్న చిన్న ఫైనల్ మనకు ప్యానల్ గ్యాప్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వీటిని అన్నింటినీ మనం అధిగమించి తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ రివ్యూస్కి అయితే తీసుకొచ్చారు, రివ్యూ చూసి మళ్ళీ తర్వాత వీళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ని అయితే తీసుకొస్తారనమాట. మన కింద ఒక చిన్న గ్యాప్ అయితే చూడండి, ఇది మనకు ఛార్జర్ అలాంటివి పెట్టుకోవడానికి కింద ఒక స్పేస్ అయితే ఇచ్చారనమాట. దీనికి కీ ఓపెన్, అలాగే మనకు ఫిజికల్ కీ కూడా ఇందులో ఉంటుంది. అంతేకాకుండా బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 15 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. అంటే చాలా చిన్నది ఇది, మనకు ఒక హాఫ్ హెల్మెట్ పెట్టుకునేంత స్థలం అయితే ఉంది. 15 లీటర్స్ అంటే ఏముండదు. వీళ్ళ దగ్గర మామూలుగానే వీళ్ళు బూట్ స్పేస్ అయితే తీసుకురారు, దీంట్లో కనీసం ఇంతనే తీసుకొచ్చారు, ఇది గొప్ప విషయం అనుకోవచ్చు. బ్యాటరీ అయితే మనకు ముందర వస్తుంది, 3 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే ఛార్జింగ్ పోర్టు, ఇది వచ్చి మనకు వెకేషన్ మోడ్ అనేది బటన్ అయితే ఇందులో రావడం అయితే జరిగింది. మనకు పైన సీటింగ్ అంతా చాలా బాగుంది. అలాగే గ్యాబ్రియల్, మనకు స్ట్రాంగ్ గ్యాబ్రియల్ అయితే దీంట్లో తీసుకొచ్చారనమాట. అలాగే మనకు లుక్ విషయంలో చూడండి ఎలా ఉందనేది. దీంట్లో మనకు మోటార్ పరంగా చూసుకున్నాం అనుకుంటే మోటార్ వచ్చి 3.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. బెల్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. మనకు ఇది బెల్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. అలాగే దీనికి టార్క్ చూసుకుంటే 165 Nm టార్క్ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఇంకా అంతేకాకుండా మనకు 3 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. 120 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది 120 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే చెప్తున్నారు వాళ్ళు, 145 కిలోమీటర్స్ ఏమో సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా అలై వీల్స్ పరంగా చూస్తే మీకు చూడండి ఎలా ఉందనేది. అలై వీల్స్ మనకు స్ట్రాంగ్ అలై వీల్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా దీంట్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకు సీట్ హైట్ చూసుకుంటే 785 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఇండికేటర్స్, అలాగే హిల్ హోల్డ్ అసిస్టెంట్స్, అలాగే క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది దీంట్లో. ఇంకా అంతేకాకుండా మనకు బ్యాక్ సైడ్ చూసండి, మనకు టైల్ ల్యాంప్స్, అలాగే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. సైడ్ ఇండికేటర్స్ అయితే వస్తుందన్నమాట. శారీ గార్డ్ వస్తుంది. అలాగే మనకు సీటు కొద్దిగా లాంగ్ సీట్ అయితే ఉంది, మంచి గ్యాబ్రియల్ అయితే వచ్చింది. అలాగే మనకు చిన్న కింద ఒక గ్లో బాక్స్ లాంటిది అయితే ఇచ్చారనమాట. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 5 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. సెన్సార్ ఉందన్నమాట. ఇది మనకు ఎక్కువ ఎండ ఉండేటప్పుడు డిస్ప్లేని కొంచెం పెంచుతుంది. అలాగే మనకు నైట్ టైం అయితే డిస్ప్లే కొద్దిగా కలర్ని అయితే తగ్గిస్తుంది అనమాట. ఇంకా దీంట్లో ఇది నాన్ టచ్ డిస్ప్లే మనకు టచ్ అయితే రాదు. ఇంకా దీంట్లో మనకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని ప్రెస్ చేసామంటే ఇందులో ఆప్షన్స్ అయితే వస్తాయి. ప్రొఫైల్, అలాగే మనకు ఇందులో మనకు యూటిలిటీస్, అలాగే మన డిస్ప్లే అలాంటివి అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకు కస్టమ్ మోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇది మనకు పూర్తిగా రాలేదు, అప్డేట్లో వస్తుందన్నమాట. ఇంకా అంతేకాకుండా దీంట్లో మనకు
రైడ్ మోడ్స్ అలాంటివన్నీ వస్తాయన్నమాట. దాంట్లో మనకు పైన స్విచ్చెస్ అయితే ఇచ్చారు చూడండి. ఇది మనకు క్రూజ్ కంట్రోల్ ప్లస్ స్విచ్చెస్గా రెండుగా ఉపయోగపడుతుంది అనమాట. డిస్ప్లేని మనం చేంజ్ చేసుకోవడానికి, దీనికి మనకు దాంట్లో ఉండే ఆప్షన్స్ చూసుకోవడానికి రెండింటికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో రివర్స్ మోడ్ అయితే వచ్చిందనమాట. మనకు ఫ్రంటే మనకు యూఎస్బి కేబుల్ అయితే వచ్చింది మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇలాగా ఈ వెహికల్ అయితే వచ్చిందనమాట. మనకు కాస్ట్ పరంగా చూసుకుంటే 1,34,000 కాస్ట్ అయితే ఉందన్నమాట. వీళ్ళు ఫైనల్గా చెప్పింది 1,10,000 నుంచి 1,34,000 అయితే చెప్పారు. 1,34,000 అనేది హెవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 కిలోవాట్ బ్యాటరీకి ఇంత హెవీగా మనం తీసుకురావడం అయితే నాకైతే పెద్దగా లాభం అయితే అనిపించడం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఓలాలో మనకు 4 కిలోవాట్లో S1X ప్లస్ వచ్చేస్తుంది. మనకు అది ఇంచుమించు మనకు 150 కిలోమీటర్స్ దాకా రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. దాని పరంగా చూసుకుంటే, ఎందుకంటే అది 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది, ఇది 75 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఆ పరంగా చూసుకుంటే మనకి ఇది కొంచెం తక్కువనే చెప్పచ్చు. అంతేకాకుండా దీంట్లో వెంటిలేషన్ బయటికి పోవడానికి, హీట్ బయట పోవడానికి వీళ్ళు లోపల సిస్టమ్ని అయితే ఇచ్చారనమాట. అవి ఎయిర్ అంతా హీట్ ఎయిర్ బయటికి పోవడానికి ఉండే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకు మన జెండా ఆప్షన్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. ఇంకా వెహికల్ అయితే చూసారు కదా ఎలా ఉందనేది. వెహికల్ నాకైతే పెద్దగా ఏం దీంట్లో అనిపించింది లేదు. ఇంతకుముందు ఉన్న వెహికల్ మారినే ఉంది. అయితే ఏమంటే దీంట్లో ఒక 15 లీటర్స్ బూట్ స్పేస్ అయితే తీసుకొచ్చారు. అలాగే 3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. అంతేకాకుండా మనకు 5 ఇంచెస్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది, నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. అంటే ఇంతకుముందు వీళ్ళ దాంట్లో అలాంటివన్నీ లేవు కాబట్టి ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చారు. అలాగే మొబైల్ అప్లికేషన్స్ తీసుకొచ్చారు. GPS నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట. మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఇప్పుడు మారుతున్నారు వెహికల్స్. ఎందుకంటే ఈ మార్పు అనేది కంపల్సరీ రావాల్సిందే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి. ఎందుకంటే ముందుగా మెయిన్ ఛార్జింగ్ అనమాట. ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా మంచి ఛార్జింగ్ అయితే తీసుకురావాలి. ఛార్జింగ్ టైమింగ్ తగ్గించాలి. అలాగే మనకు బ్యాటరీ రేంజ్ని అయితే పెంచాలన్నమాట. ఇలాంటివన్నీ దీంట్లో ఆప్షన్స్ వస్తే చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.